అందరికీ మరణాత. ప్రభు నామం బట్టి మీ అందరికీ మరణాత. ప్రియులారా, చిన్న వాక్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక ఊరిలో ఒక రోగం కలిగిన వాడు 38 సంవత్సరాల నుంచి కోనేరు నది అనే ఒక స్థలం దగ్గర పడి ఉన్నాడు. ఆయన అక్కడ పడి ఉన్న సమయంలో దేవదూతలు సంవత్సరానికి ఒకసారి ఆ నది దగ్గరికి వచ్చి ఆ నీళ్ళని చిలకరింపి వెళ్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఆ కోనేరు నది దగ్గర ఉన్న వ్యక్తి ఎవరైతే మొదటగా దిగుతారో వారికి స్వస్థత కలుగుతుంది. కానీ ఈ 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అక్కడ పడున్న వ్యక్తి అందులోకి దిగాలని ఆశ ఉన్నా దిగలేకపోతున్నాడు. కానీ ఒక సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దారిన పడుగున వెళ్తున్నప్పుడు ఆ యొక్క రోగిని చూసి, నువ్వు స్వస్థపడాలని ఆశ ఉందా అని అడిగాడు. అవునయ్యా, నాకు స్వస్థత కలగాలని ఆశ ఉందా అని అడిగాడు. అప్పుడైతే నీ పరుపుని నీ దిల్లుని పట్టుకుని లేదనగానే అతను లేచాడు. ఎందుకు ఈ ఉపమానం చెప్పాను అంటే, ఈ యొక్క స్వస్థత కలిగిన వారి గురించి ఎందుకు చెప్పానంటే, చాలా మంది యవనస్తులు ఈరోజు చెయ్యాలి అని ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నారు. కానీ ప్రభు ప్రార్థన ద్వారా మనం ఏమైనా చేయగలమని మరొకసారి అక్కడ స్వస్థత కలిగజేశాడు. నువ్వు కూడా ప్రభు మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. మరణాత.